నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మరి ఈ శక్తి స్వరూపిణి జగన్మాత కొలువై ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంద్రకీలాద్రి. విజయవాడలోని కనకదుర్గమ్మ సన్నిధి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ పుష్ప కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన విజయదశమి రోజున దుర్గమ్మ రాజరాజేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తారు. అయితే మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి భక్తులు బారులు తీరుతారు. అలాగే ఈ సమయంలో కొండపై భవానీ భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆలయమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. తరువాత హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం. చార్మినార్ దగ్గరున్న ఈ అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. ఈ అమ్మవారి పేరు మీదనే హైదరాబాద్ కు భాగ్యనగరం అన్న పేరు వచ్చింది. నగరానికి వచ్చే పర్యాటకులంతా భాగ్యలక్ష్మి అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు. అలాగే కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయం. ఇక్కడ కూడా దేవి శరన్నవరాత్రులు వైభవపేతంగా జరుగుతాయి. ఆ జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు రుద్రచండీ హోమాలు నిర్వహిస్తారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దాండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం. దేవి నవరాత్రులతో పాటు బతుకమ్మ సందర్భంగా ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులను కటాక్షిస్తుంది. ప్రతినిత్యం భక్తుల రాకతో కలకలలాడే భద్రకాళి ఆలయం దసరా సమయంలో మరింత రద్దీగా మారుతుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. అలాగే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది కూడా భక్తులు సందర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ఆలయంలో కళ్యాణోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా గోదారమ్మ ఒడ్డున ఘంటసాల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఓవైపు దసరా ఉత్సవాలు సాగుతుండగా మరోవైపు బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆలయాలన్నింటిలోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాలయ అమావాస్యతో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు దుర్గాష్టమితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. మొత్తంగా తెలంగాణలో పూల పండుగ, ఏపీలో బొమ్మల కొలువులు, ప్రత్యేక పూజలు, హోమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో 2 రాష్ట్రాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.